హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి అయితే జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 10/2025 అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 26వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 9వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి జాబ్ సర్చింగ్ విషయానికి వచ్చేసరికి సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. డిప్యూటీ మేనేజర్ కిందకైతే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో జాబ్ పోస్ట్ నేమ్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సిఐ అండి. సో ఇది వచ్చేసరికి లెవెల్ E4 కిందకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి, సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 40 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి BE లేదా బీటెక్ చదివి సో అందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలి. సో ఏంటంటే వీళ్ళకైతే 60% మార్క్స్ అయితే వచ్చిండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ విషయానికి వచ్చేసరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి పవర్ సెక్టర్, కోల్, గ్యాస్ అండ్ లిగ్నైట్ ఇన్ ఆపరేటర్ మెయింటెనెన్స్ అండ్ కమిషనింగ్, ఎలక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ దేర్ ఫోర్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్. అంటే వీటిలో మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ మెకానికల్ అండి. సో మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 70 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి BE లేదా బీటెక్ చదివి అందులో మెకానికల్ లేదా ప్రొడక్షన్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో ఏంటంటే 60% మార్క్స్ వచ్చి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అని అయితే ఇవ్వడం జరిగింది. పవర్ సెక్టర్ అయితే ఏమేమి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కోల్, గ్యాస్ అండ్ లిగ్నైట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ C&I అండి. ఇది వచ్చేసరికి 40 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి BE లేదా బీటెక్ చదివి సో ఎలక్ట్రానిక్స్ అండ్ లేదా కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే చదివి ఉండాలి. మినిమం 60% అయితే వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి కామన్ ఇంటి 3 పోస్ట్కి కామన్ ఫర్ ఆల్ అని అయితే ఇవ్వడం జరిగింది నోటు. ఏంటంటే 10 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పాం కదా. సో ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి మనకైతే ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 లేదా అబోగున ఇవ్వచ్చని అయితే చెప్తున్నారు. సో యాజ్ పర్ రూల్ ప్రకారం 01/01/2017 ప్రకారము ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్లీ వర్కింగ్ డేస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ వచ్చేసరికి సో ఇక్కడ ఏంటంటే 16 రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నబుల్ 3 financial years అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 40 సంవత్సరాలని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అంటే ఈ పోస్టులకి మనం చెప్పుకున్నాం కదా, లెవెల్ E4 కిందకైతే తీసుకోబోతున్నారని. సో దీని యొక్క ప్యాకేజ్ విషయాలు అయితే 70,000 నుంచి
సో మనకేంటంటే 2 lakhs వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్యాకేజ్ అనేది అయితే. సో ఎవ్రీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 19 జాబ్లు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3. సో టోటల్ మనకు రిలీజ్ అయింది, ఆల్రెడీ చెప్పుకున్నాము ఎలక్ట్రికల్ 40 జాబ్స్ అని. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ అండి, ఓసీ 30, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 18, ఎస్సీ 10 అండ్ ఎస్టీ 5. టోటల్ మనకైతే 70 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయని ఆల్రెడీ మనమైతే చెప్పుకున్నాము. నెక్స్ట్ సి అండ్ ఐ వచ్చేసరికి మనకైతే ఓసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ 3 అండ్ ఓబీసీ 10, ఎస్సీ వాళ్ళకి 5 అండ్ ఎస్టీ వాళ్ళకి 3. టోటల్ 40 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అంటే బిఫోర్ జాయినింగ్ మనకేంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాన్ని బట్టి సో మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అండ్ కొన్ని జనరల్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ పర్సన్ అయి ఉండాలి అండ్ కొన్ని ఎలిజిబిలిటీస్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయాలు ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో నేను ఈ వీడియో దీని యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అప్లై చేయడానికి ప్రాసెస్ యొక్క లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా వన్స్ అగైన్ చెక్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, www.ntpc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది 300 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదండి. సో పేమెంట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో కలిపి పేమెంట్ చేసే కంటేనా ఇక్కడైతే అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 309879199993 అనే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రాంచ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీ ఆఫీసు ఎస్బీఐ బ్రాంచ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా. సో దీనికంటే బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయడం అయితే చాలా ప్రాసెస్ చాలా ఈజీ. మనకి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇదైతే రీఫండబుల్ అని అయితే క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ పేమెంట్ అనేది పే చేసిన తర్వాత మనకైతే అమౌంట్ అనేది అయితే ఎన్నికైతే రాదు. సో మనం ఏంటంటే అప్లై చేసిన తర్వాత మనమైతే అప్లికేషన్ స్లిప్ను మన దగ్గర అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. యూనిక్ నెంబర్ అయితే మనకి ఇస్తారు కదా, ఆ నెంబర్తో మనకేంటంటే నెక్స్ట్ ఫర్దర్గా మనకు అప్డేట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు కదా. సో ఏంటంటే ఆ 10 years డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ప్రాపర్గా ఫిల్ చేయాలంటున్నారు. అండ్ దీనికి ఏంటంటే ఏదైనా ప్రాపర్గా ఫిల్ చేయలేదంటే ఏమవుతుందంటే అది మనల్ని అయితే రిజెక్ట్ చేస్తామని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మనకేంటంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా మార్క్షీట్ లేదా పాన్ కార్డ్ ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్తున్నారు. అండ్ బీఈ లేదా బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇంజనీరింగ్ మార్క్షీట్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. మనకేంటంటే మినిమం 60% అని చెప్పారు కదా, సో ఆ పర్సంటేజ్ చెక్ చేసుకోవడానికి ఉండాలని చెప్తున్నారు. అండ్ మార్క్స్ కన్వర్షన్ ఫార్ములా అయితే ఉండాలి, సిజిపిఏ ప్రకారం, సిజిఏ ప్రకారము. అండ్ ఎవరైతే క్యాస్ట్ పర్సన్స్ ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. యాజ్ అ ఫైనాన్స్ ఇయర్ 2025 and 26 అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇన్కమ్ అండ్ అసిస్టెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లేదా బేస్డ్ ఆన్ 25-24-25 అయితే ఇవ్వడం జరిగింది.
సో ఎక్స్పీరియన్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి శాంపుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది ఏంటి, కన్ఫర్మ్ అబ్జర్వేషన్ లెటర్, కంప్లీషన్, జాయినింగ్ ఆర్డర్ అండ్ లెటరు, రోల్ అసిస్టెంట్ ఆర్డరు, ప్రమోషను, వీటికి సంబంధించి 2 స్లిప్స్ పర్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఈచ్ ఆర్గనైజేషన్. సో ఏంటంటే మనమైతే మన 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీ కంపెనీ ఎవ్రీ ఆర్గనైజేషన్ వైజు మనకైతే ఎక్స్పీరియన్స్ లెటరు ప్లస్ ఎవ్రీ ఇయర్ 2 పే స్లిప్స్ అయితే మనమైతే సబ్మిట్ చేయాలని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఎవరైతే క్యాండిడేట్ ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్ చేస్తున్న కంపెనీ లేదా పబ్లిక్ లేదా గవర్నమెంట్ సెక్టర్ నుంచి సో ఎన్ఓసి నాన్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు కరెంట్ ఎంప్లాయర్కి. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.